अजराजरन्नास्ति त्वमेव शरणं मम रक्ष रक्षोत्री महाधनलक्ष्मी देवतायै साष्टांग नमस्कारान् समर्पयामि। ఎక్కడ వరకు కూర్చోండి 5 సార్లు అమ్మవారి మీద అక్షతలు వేయండి। చక్రవాచాలయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి వాద్యం ఘోషయామి అశ్వానారోహయామి గజానారోహయామి समस्त भक्तोपचार नित्योपचार राजोपचार पूजा समर्पयामि। अक्षतలు పట్టుకోండి చెప్పండి। మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి महालक्ष्मी यत्पूजितं मया देवी परिपूर्णं तथस्तुते। తీర్థం చేతిలో పోసుకొని ఆ రెండు అమ్మవారి పాదాలను చూపించి బయట వదిలేసేయండి। సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతా పాదారవిందార్పణమస్తు। అమ్మవారిని గడపండి। యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాజ్ఞాసన్ తేహరాగం మహిమానస్తజంతే యత్ర పూర్వేదాజ్ఞాసంతి దేవాః మహాధనలక్ష్మీ యథాస్థానం ప్రవేశయామి। పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి। ఒక పుష్పాన్ని తల్లో పెట్టుకోండి। పరస్పరం ఒకరికొకరు బొట్లు పెట్టుకోండి। మా స్వాములు వస్తున్నారు మీ దగ్గరికి। మీ దగ్గర ప్రత్యేకంగా పెట్టుకున్న తాంబూలాన్ని ఆ పళ్ళెల్లో వేసి వారి అక్షర ఆశీర్వచనాలు తీసుకోండి। రేపటి రోజు వారాహీదేవి అమ్మవారిగా అవతార వైభవం। దంపతులు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూర్చోవచ్చు। ఒక్కొక్క దంపతులకి 2000 రూపాయల దేవస్థానం టికెట్ పూజా సామాగ్రి ఆలయంలోనే ఇవ్వడం జరుగుతుంది। అవకాశం ఉన్నవారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి। అలాగే ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమలు కావలసిన వారు అడిగి తీసుకోండమ్మా। ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు, బయటకు వెళితే బ్యాగ్లో పెట్టుకోవచ్చు। అన్ని విధాల లక్ష్మీ అనుగ్రహం ఆనందదాయకం। జై శ్రీమన్నారాయణ। ఈరోజు శుక్రవారం కాబట్టి పార్వతీదేవి అమ్మవారి దగ్గర పంచహారతులు ఉంటాయి। చక్కగా మీ పూజా సామాగ్రి కుంకుమ అన్ని తీసుకొని ఆ ఇస్తరాకు గ్లాసు డస్ట్బిన్లో వేయండి। వినబడుతోందా అమ్మా? జై శ్రీమన్నారాయణ। ఈరోజు సాయంత్రం అమ్మవారి పూజా కార్యక్రమంలో కూర్చున్న శ్రీనివాస్ గారి దంపతులకి దేవాలయ చైర్మన్ గారు శ్రీమాన్ గద్దాల సత్యనారాయణమూర్తి శ్రీదేవి గారు అమ్మవారి శేషవస్త్రము మరియు ప్రసాదం అందిస్తూ ఉన్నారు। జై శ్రీమన్నారాయణ।